12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనము అగుట వలన రూపాంతరం పొందండి. చాలు, చిన్న మాట ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ నూతన సంవత్సరపు ప్రవేశ ద్వారమందు, ఈ నూతన సంవత్సరపు ముంగిట లోగిట మేమిప్పుడు ఎంటర్ కాబోతున్నాం. స్వామి, నీకే స్తోత్రాలు నాయన. మేము చూస్తుండగానే రాత్రి 12 గంటలకు ఎంటర్ అయ్యాం అనుకున్నాం తండ్రి, ప్రవేశించామనుకున్నాం. ఇదిగో ఇప్పటికే నాయన రాత్రి 12 నుండి మళ్ళీ ఉదయం 12, కొత్త సంవత్సరంలో 14 గంటలు అప్పటికే గడిచిపోయి కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రభువా, కాలం గిరగిరా తిరిగి వెనక్కి వెళ్ళిపోతోంది. మాకు తెలియకుండానే 14 గంటలు గడిచిపోయాయి. స్వామి, ఇలాగే చూస్తుంటే 12 మాసాలు కూడా గడిచిపోతాయి. ఇలా చూస్తుంటే ఎప్పటికో మా బ్రతుకు కూడా గడిచిపోతుంది. నా కాలము కరిగిపోతుంది కనుక ప్రభువా, మేము వేగిరపడి కాలమును సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధ దేవా, నీతో సమాధానపడు కృపను మాకు అనుగ్రహించండి. ఈ కొత్త సంవత్సర ఆరాధన కార్యక్రమం ముగించక ముందు నీ వాక్కు పరలోకం నుండి మాకు బయలుపరిచి మమ్మను కార్యోన్ముఖులను చేసి మోటివేట్ చేసి పంపించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఒక చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న మీ మనస్సులో ఉంచి పంపించాలని ప్రభు నన్ను బలంగా ప్రేరేపించారు. I don't have even the least bit of doubt concerning this statement. The Lord was speaking to me in a very specific, clear-cut manner. తేటగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు నాతో. ఈ మాట వాళ్ళకి చెప్పంపు నా పిల్లలకని. ఇక్కడ గమనించండి, ఇది నూతన సంవత్సరము అని మనం చెప్పుకుంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, సంవత్సరము నూతనము అంటే ఏమిటి నూతనమైంది? సంవత్సరము నూతనమైంది అంటే దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం ఎప్పుడు నిజంగా నూతన సంవత్సరం అవుతుందంటే మన ఆధ్యాత్మిక అనుభవము కూడా నూతనము అయిన నాడే ఈ సంవత్సరం నూతనం అవుతుంది. మన ఆధ్యాత్మిక అనుభవం నూతనం కావాలి. ఇప్పుడు చూడండి, పాత సంవత్సరంలో నేను పొద్దున 8 గంటలకు నిద్ర లేచాను. 99లో కూడా ఆ 8 గంటలకే నిద్ర లేస్తాను. 98లో రోజు 3 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేదు. 99లో కూడా చేయను. 98లో కొన్ని పాపాలు చేస్తూ గడిపాను. 99లో కూడా పాపాలే చేస్తూ గడుపుతా. మరి ఇప్పుడు ఇది ఎట్లా కొత్త సంవత్సరం అని నేను అంటున్నా. వాట్ ఈస్ న్యూ? వాట్ ఈస్ న్యూ? వాట్ ఈస్ న్యూ ఇన్ యువర్ లైఫ్ ఇన్ దిస్ న్యూ ఇయర్? అదే పాపం, అదే ఓటమి, అదే తల్లి తక్కువతనం, అదే నష్టం కలిగించే పనులు, ఏది అదే సోమరితనం, అదే నిర్లక్ష్యం. ఏమిటి కొత్తది? గోడ మీద క్యాలెండర్ కొత్తదా? అంతేనా? గోడ మీద క్యాలెండరు, బొమ్మలు కొత్తవి, ఒంటి మీద బట్టలు కొత్తవి, అంతేనా? ఏమిటి కొత్తది? నిజములకు దేవుడు కోరేది ఏమిటంటే మనము నిత్యము నూతనము అగుచున్న వ్యక్తులుగా మనం ఉండాలి. గాడ్ వాంట్స్ యూ టు బికమ్ న్యూ ఎవ్రీ డే. విత్ ఈచ్ డే పాసింగ్ బై యూ మస్ట్ బి ఎ న్యూ పర్సన్. నీవు నిత్యము నూతనం అవుతూ ఉండాలి. నిన్న ఉన్నట్లు వాడు ఉండొద్దు, వాడు ఉన్నట్లు రేపు ఉండొద్దు. మనస్సు మారి నూతన మగుట వలన దేవుని బిడ్డలారా, నిరంతరము నూతన పడుచున్న వాడే క్రైస్తవుడు. నిత్యము నూతన పరచబడుచున్నవాడని క్రైస్తవుడు అనే మాటకు అర్థం. క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ద డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్ క్రిస్టియానిటీ, క్రిస్టియన్. క్రైస్తవుడు అనే మాటకు కొలసీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి దయచేసి.
ప్రాచీన స్వభావమును మీరు పరిత్యజించి, బి వెరీ అటెంటివ్ ప్లీజ్, జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచు ఉన్న, అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాడు. నూతన పరచబడుచు ఉన్న అంటే నిరంతరం జరుగుతున్న కార్యక్రమం. అది ఒకసారి కొత్తదిగా చేసి వదిలేసేది కాదు, అది నిత్యము నూతనము చేయబడుచు ఉన్నది. ఇవాళ, రేపు, ఎల్లుండి, నెక్స్ట్ మంత్, ఆ పై సంవత్సరం, ఎప్పుడు క్రొత్తది 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 క్రొత్తది. దేవుని బిడ్డలారా, ఒక మాట గమనించండి. నేను మిమ్మల్ని ముక్కుసూటిగా ఒక మాట అడుగుతున్నా. నీవు నూతన పరచబడ గోరుచున్నావా? దిస్ సింగిల్ క్వశ్చన్ విల్ షాటర్ ద హిపోక్రసీ ఆఫ్ ది క్రిస్టియానిటీ. క్రైస్తవులలో దాగి ఉన్న హిపోక్రసీ, వేషధారణ మొత్తం బద్దలు కొడుతుంది. ఒక్క ప్రశ్న, డూ యూ రియల్లీ వాంట్ టు బికమ్ న్యూ పర్సన్? నువ్వు తాత ముత్తాతల నుంచి ఏదో ఒక సిద్ధాంతం పట్టుకొని ఉన్నావు. కొత్తది ఏదన్నా నీకు చెప్తే నువ్వు వింటావా? నువ్వు రక్షింపబడిన రోజు మొదలుకొని ఏదో ఒక సిద్ధాంతం నమ్మావు. నీకు ఇన్నాళ్ళు తెలియదు ఒకటి కొత్తది నేను చెప్తా. విల్ యూ యాక్సెప్ట్ ఇట్? మొదటి నుంచి ఒక పద్ధతికి అలవాటు పడ్డావు, అది మంచిది కాదని బైబిల్లోంచి ఒక మాట చూపిస్తాను. అభిప్రాయం మార్చుకుంటావా? Christians refuse to be renewed. That is the mother of all problems in the church. విశ్వాసులు రిన్యూవల్ అనే దాన్ని అసలు హేట్ చేస్తున్నారు. They don't want to be changed. They don't want to learn. They don't want to change. तुम कुछ भी बोलो भाई, हमें बदलने का कोशिश मत करना. Don't attempt to change me. నేను ఇట్లాగే ఉంటా. ఎంత మొండి మూర్ఖత్వం అంటే మనుషులలో. మారరంతే, ఎవరు చెప్పినా మారడు. గబ్రియల్ దూత చెప్పినా మారరు, దేవుడే ఊడిపడి చెప్పినా మారడు. వాడు నమ్మింది తప్పో సత్యమో తొండో మొండో ఏదో అదే నమ్ముతాడు సచ్చిందా. దట్ ఈస్ ద ప్రాబ్లం. దట్ ఈస్ ద రూట్ ప్రాబ్లం, రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. సంఘం ఎందుకు పర్ఫెక్షన్ లోకి వెళ్ళలేకపోతుంది? క్రైస్తవులు ఎందుకు పౌలు వల్లే మారలేకపోతున్నారు, క్రీస్తు వల్లే మారలేకపోతున్నారు అంటే దిస్ ఈస్ ద ప్రాబ్లం. We are sticking on to the old nature, old concepts, old notions, పాత అభిప్రాయములు, పాత ఉద్దేశములు, పాత నిర్వచనాలు, ఓల్డ్ డెఫినేషన్, వాటికి స్టిక్ ఆన్ అవుతాం. నీ లక్ష్యం ఎప్పుడు కాక నాకు బాగా తెలుసు. I have 20 years of experience of public preaching and 34 years of experience of debating with people. నేను మాటలు నేర్చుకున్న తర్వాత ఫస్ట్ చేసే డిబేటింగ్. ఐ నో పైన ఎంత జెంటిల్మన్ లాగా హలో అని తీయక ఎంత మాట్లాడుతున్నా లోపల ఎంత మూర్ఖత్వం గూడు కట్టుకుందని నాకు తెలుసు. There's lot of hypocrisy in Christians, I tell you. క్రైస్తవులలో ఉన్నంత వేషధారణ ఎక్కడ లేదు. అవతల వాడు దేవునికి భయపడని చెప్పుకుంటాడు. They are honest people at least. వాడికి దేవుడు అంటే భయం లేదు, నాకు లేదు సార్ అని చెప్పుకుంటాడు, అయిపోయింది. చిక్కులేదు అక్కడ. వీడేమో దేవునికి భయపడతానని చెప్పుకుంటాడు, తీరా వాక్యం చూపిస్తేనేమో భయపడరు. వాక్య భయం లేదు, గ్రంథం చెప్పింది కదా గడగడలాడేనే లేదు. అది చెప్పింది పోవా, మా తాత కంటే గొప్పదా బైబిల్ అన్న మూర్ఖత్వం. చూడండి, అబౌట్ రైట్ అండ్ రాంగ్ నేను ఒక మాట అంటున్నా. ఇఫ్ ఐ టెల్ యూ ద రియల్ బిబ్లికల్ డెఫినేషన్ అండ్ యూ, తప్పప్పుల గురించి పాప పుణ్యాల గురించి బైబిల్లో పౌలు చెప్పిన నిర్వచనం నేను చెప్తాను. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. ఒక మాట అంటున్నాను చూడండి, చిన్న సంగతి. ఐ హ్యావ్ బీన్ టోటల్లీ ఎ మ్యాన్ ఆఫ్ ది అదర్ వరల్డ్. మొదటి నుండి కూడా నేను ఇంకో లోకం మనిషిని.
నేను చెప్పిన ప్రతి ప్రసంగం ఒక సంస్కరణే, ప్రతి ప్రసంగం ఒక దిద్దుబాటే, ప్రతి ప్రసంగం ఒక రెవల్యూషనే. ఒక చిన్న మాట, ఎన్ని రెవల్యూషన్స్ వచ్చినాయి అంటే నా ద్వారా వేలు లక్షలు వచ్చినాయి, ఎవరికి కొరుకుడు పడడం లేదు, అది అర్థం కావడం లేదు. ఒక చిన్న విషయం చెప్తాను నేను. విశ్వాసికి కోపము రాకూడదు అని మొదటి నుంచి లోపల విత్తనం నాటుకుపోయింది. ఇఫ్ ఐ టచ్ ఆల్ ది కార్నర్స్ ఆఫ్ ది ఇష్యూ ప్రాబ్లం, దిస్ విల్ బికమ్ ఎ నెవర్ ఎండింగ్ మెసేజ్. అంశములకు సంబంధించిన గొడవలన్నీ మాట్లాడితే ఇది యేసు ప్రభు వచ్చిందాక నడుస్తుంది ప్రసంగం. విశ్వాసికి కోపం రాకూడదు అని నేర్పించారు, ఎవరో పెద్దలు నేర్పించారు, మనకు అది అభిప్రాయం లోపల ఉండిపోయింది. ఇప్పుడు నేను నేర్పిస్తున్న బైబిల్ నుండి, కోపపడుడి గాని పాపము చెయ్యకుడి. కోపము నిషిద్ధము కాదు, ఆ కోపము రావచ్చు కానీ కోపము నీ చేత పాపం చేయించకూడదు. అసలే కోపం రాకుండా ఎవడుంటాడు? ఇట్స్ ఇంపాసిబుల్. యేసు ప్రభు అటువంటి వాళ్ళకే కోపం వచ్చింది, మనకు రాకపోవడానికి మనం ఎంతటోళ్ళం? ఆయనకంటే గొప్పవాళ్ళమా? యేసు ప్రభు కంటే దీర్ఘశాంతులమా? ఆ దేవదేవునికే కోపం వచ్చి కొరడా తీసుకొని వీపులు చెట్లు కొట్టాడే, బల్లలెగి అవతల పడేశాడే, ఆయనకే కోపం వచ్చిందండి. మనం మట్టి పురులు, మనకెందుకు రాదు? అసలే కోపం రావద్దు. మీరు భక్తులేమో మీకు కోపం రావచ్చా? మీరు భక్తులేమో మీరు ఇట్లా చేయవచ్చునా అంటే పిచ్చి మొగమా? భక్తుని కోపం రాదని బైబిల్లో ఎక్కడుంది? దేవునికే వస్తుంది. కోపపడండి కానీ ఆ కోపము ద్వారా మీరు పాపం చేయకండి. నాకు చాలా కోపం వస్తుంది మీద, వాడిని చంపాలనిపిస్తుంది కానీ చంపను. ఎందుకంటే చంపడం ఏమవుతుంది? ఆజ్ఞాతిక్రమం అవుతుంది. కోపపడవచ్చు అని నేను చెప్తే మనుషులు ఏమంటారు తెలుసా? అట్లనా బ్రదర్, కోపపడొచ్చు అని మాకు ఇప్పటిదాకా ఈ మర్మం ఎవ్వరు చెప్పలేదండి, కొత్తగా వింటున్నాం మీ బోధ, వాట్ వండర్ఫుల్ రెవల్యూషన్ అంటారు కానీ తలకాయ లోపల ఉండే ఒపీనియన్ మాత్రం అట్లనే ఉంటుంది. నెక్స్ట్ కాన్వర్జేషన్ మళ్ళీ వచ్చినప్పుడు అట్లా కోపం పడవచ్చా అంటాడు. మళ్ళీ లోపల కొత్తదైందా పాతదుందా? చిన్న ఉదాహరణ చెప్తున్నా. I demand that I give a new revelation, the inner opinion must change. I demand it. I am a very calculative spiritual terrorist. నేను చెప్తున్నా, నేను నవ్వించుకుంటా ఉంటుంటా కూడా నాకు ఖతర్నాక్ టెర్రరిస్ట్ ఎవరు లేడు. రిసీవ్ మీ, ఎవరు నన్ను మోసం చేయలేరు. నన్ను ఎంత తీయగా మాట్లాడుతున్నారని నేను ఎప్పుడు చూడను. నేను చెప్పినట్టు ఎవడెవడు కొత్తగా మారుతున్నాడో అది చూసుకుంటా. ఎవరి థింకింగ్ మారుతుంది, ఎవరి కాన్సెప్ట్ మారుతుంది, ఎవరి ఆలోచన విధానం మారుతుంది. బ్రదర్, నీ దగ్గరికి రాకముందు నా ఆలోచన విధానం ఇట్లా ఉండే, ఇక్కడికి వచ్చినాక నా కొత్త ఆలోచన విధానం వచ్చేసిందండి. మై మైండ్ గాట్ అడాప్టెడ్ టు న్యూ వాల్యూస్. అన్నోడిని నిజంగా శిష్యుడు అని పట్టుకుంటా. తీయగా మాట్లాడినోడిని కాదు, నాకు ₹1,00,000 ఇచ్చినోడిని కూడా కాదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక సత్యం బైబిల్లో ఉన్నదని చెప్పిన తర్వాత వాడు ఇంకా పాత నోషన్కి, పాత ఒపీనియన్కి ఏలాడుతుంటే నాకే ఇంత కోపం వస్తుంది. మరి ఆయనకి ఎంత కోపం వస్తుంది? ఈ గ్రంథం రాసి పంపిన ఆయనకు 1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలను లేపి పరిశుద్ధాత్మతో వాళ్ళని మూవ్ చేసి రాయించి వేల సంవత్సరాలు ప్రసవేదన పడి ఈ పవిత్ర గ్రంథాన్ని, శక్తివంతమైన గ్రంథాన్ని ఇచ్చాడు. ఇందులో ఒక మాట చూస్తావు కానీ ఒపీనియన్ మార్చుకోవంటే ఆయనకి ఎంత కోపం వస్తుంది? ఒక మాట ముక్కుసూటిగా అడుగుతున్నాను, డూ యూ రియల్లీ వాంట్ టు బికమ్ ఎ న్యూ పర్సన్? కొత్త వాణివి అవడానికి ఇష్టపడుతున్నావా? ఆయన చాలా టైరెంట్ అండి, డిక్టేటర్ అండి, హిట్లర్ అండి అంటారు చాలా మంది. హిట్లర్ కాదు, హిట్లర్ కంటే వాళ్ళ తాత నేను. అర్థమైందా? డోంట్ ఇన్సల్ట్ మీ కాలింగ్ మీ బై దట్ నేమ్. ఖచ్చితంగా మోనార్క్ అన్నమాట నేను. మాటే శాసనం, ఇట్లా మారాలి అంటున్నా. ఎందుకు ఇట్లా అంటున్నాను? ప్రభు న్యాయపీఠం ముందుకు పోయిన తర్వాత మీరు మెచ్చుకుంటారు, బ్రదర్ నీదే పాలసీ కరెక్ట్ ఉండేది. దేవుని బిడ్డలారా, మనము సంపూర్ణము కావాలంటే ఈ మూర్ఖత మనం వదిలిపెట్టాలి. ఏ మూర్ఖత? పాతదానికి అలవాటు పడి కొత్త వాటిని తృణీకరించే మూర్ఖతను మనం వదిలిపెట్టాలి. ద ఓల్డ్ ఫిలాసఫీ హ్యాస్ బికమ్ అన్ ఐడల్ ఇన్ అవర్ హార్ట్. విగ్రహారాధన చేయొద్దు అని అంటాం కదా. నేను ఎప్పుడు కూడా ఆ మాటను వాళ్ళకి చెప్పను. ఎందుకంటే
అది అనవసరమైన బోధ. వాని సంగతి వదిలిపెట్టేసేసారు, తెలియక ఏదో చేశాడు. అన్ని తెలిసిన అటువంటి క్రైస్తవుల హృదయాలలో ఉన్న విగ్రహాల సంగతి ఏందట, మరి అది మాట్లాడదే. దేవుని వాక్యం ఇలాగ చెప్పింది అని అంటే, ఇప్పుడు చూడండి, విగ్రహం అంటే ఏంటండి? దేవునికి చెందవలసిన గౌరవం మరొక దానికి మనం ఇస్తే దాన్ని విగ్రహం అంటారు, అంతే కదా. దేవునికి చెందవలసిన ఘనత, స్తుతి, ప్రాముఖ్యత ఇంకొక వస్తువుకు కానీ దేనికి కానీ ఇస్తే అదే ఐడల్. ఇప్పుడు బైబిల్లో ఇలాగ చెప్పి దేవుడు ఇలా చెప్పాడండి అని చెప్తుంటే, నువ్వు మనసులో ఏముందంటే ఉంటే ఉన్నదిలే, మరి మా తాత అట్లా చెప్పలే కదా అని అంటున్నావు. అంటే దేవుని వాక్యమునికి ఎంత లోబడాలో అంతగా నువ్వు ఎవరికి లోబడుతున్నావు? తాత మాటకు. ఇప్పుడు తాత నీకేమయ్యాడు? విగ్రహం కాలే. మరి ఆ విగ్రహం సంగతి మాట్లాడేది. క్రైస్తవులు అందరూ తలకాయల నిండా విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ మీద ఏదో మాట్లాడతారు. అసలు ఆ జోలు ఎందుకండి? మనం దేవునికి చెందవలసిన ఘనతను క్రైస్తవులు తమ తాత ముత్తాతల పారంపర్యములకు ఇస్తూ ఉన్నారు. మీరు మీ పారంపర్యముల వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. న్యూ రెవల్యూషన్, న్యూ డాక్టర్, న్యూ ఫిలాసఫీ, న్యూ కాన్సెప్ట్, న్యూ పర్స్పెక్టివ్. నీకు ఇష్టమైన కొత్త వైఖరి, కొత్త ఆలోచన ధోరణి, కొత్త సిద్ధాంతం, కొత్త వేదాంతం, కొత్త నిర్వచనాలు నీకు ఇష్టమేనా? కొత్తది వినగానే మెచ్చుకోగానే నేను ఐస్ అయిపోయాను. నేను అనుకుంటాను, ఐ నో మై ఓన్ సెల్ఫ్ కదా, నాకు లోపల చూస్తాను నేను ఎంత ఖతర్నాకో నాకు తెలుసు. అబ్బా బ్రదర్, వాట్ ఎ వండర్ఫుల్ రెవల్యూషన్ అని అంటుంటే నేను నా లోపల పెద్ద కోతిగాడు ఉన్నాడు, మీకు ఎవరికి తెలియదు. నేను లోపల నవ్వుకుంటుంటాను. బా చాలా మంది అనుకుంటారు ఓఫీర్ గారు ఆల్వేస్ ఈజ్ ద స్పిరిట్ అండి, వెరీ ఇన్నోసెంట్ మ్యాన్. ఏం కాదు, పెద్ద కోతిగాడు లోపల. నేను ఎప్పుడు కూడా మై మైండ్ విల్ రియాక్ట్ ఇన్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ డైరెక్షన్. ఎవరికి రాని ఐడియా వస్తుంది. అక్కడ అందమైన ఆడపిల్లల పక్క నుంచి పోతుంటే నేను ఎంబడి అందరు మొగోళ్ళని చూస్తూ ఉంటాను. ఎందుకు ఎట్లా చూస్తున్నారో వాళ్ళని చూడడానికి. ఎట్లా చూస్తున్నావు? జూలో జంతువులు చూసి ముసలోడు చూస్తాడు, వయసోడు చూస్తాడు, పిల్లగాడు చూస్తాడు. కొంతమంది దొంగ చూపులు ఇట్లా చూస్తూ ఉంటారు. ఎన్ని రకములుగా వీళ్ళు దొంగ చూపులు చూస్తుంటారు. నేను మగవాళ్ళందరినీ ఫోటో తీస్తూ ఉంటాను. అక్కడ నుంచి ఆడపిల్ల ఎవరికన్నా ఐడియా వచ్చింది? ఎప్పుడైనా ఆడపిల్ల అటు నుంచి పోతున్న మగవాళ్ళని ఫోటో తీయాలని ఐడియా వచ్చిందా? నాకు వచ్చింది. చాలా మందిని చూసి నవ్వుతా ఉంటా. కొన్ని నాకు చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళని చూపాక వాడు ఎట్లా చూస్తాడు వాడిని. చూడు 60-70 ఏళ్ళు ఉంటాయి అటు అంత పెద్ద కోతిని నేను. నాకు బాగా తెలుసు, నేను పైకి అంత రెస్పెక్ట్ఫుల్ డిగ్రీ మాలూమే. నన్ను మెచ్చుకొని అందరూ అబ్బా ఏం బ్రదర్ వాట్ రెవల్యూషన్ అంటే నీ సంగతి తెలియదు అనుకున్నావు, నువ్వు లోపల అనుకుంటా. థ్యాంక్ యూ బ్రదర్ అని లోపల అంటుంటే కూడా నాకు తెలుసు బ్రదర్ వాట్ అన్ ఎన్కరేజ్మెంట్ అని అంటుంటా. వాళ్ళు గ్యాస్ కొట్టాను గట్టిగానే. నా ప్రసంగం మీరు ఏమంటారు? అబ్బా ఏం ప్రత్యక్షత అండి, ఏం సత్యం అండి. బ్రదర్ మీలాంటి ప్రోత్సాహం నాకుంటే నేను దేశాన్ని ఎప్పుడో మార్చేద్దాం బ్రదర్. భారీ ఎంకరేజ్మెంట్ అండి, థ్యాంక్ యూ అంటే ఓ థ్యాంక్ యూ అని మెలకలు తిరిగిపోతుంటాడు. ఇక నాకు తెలిసి వీడు లోపలనే లోపడ్డాడు. ఒట్టిగా పై గ్యాస్ ఇది. నన్ను మెచ్చుకున్న వాళ్ళలో సగం మంది సత్యానికి లోబడ్డా భారతదేశం ఎప్పుడో మారిపోయి అతలాకుతలం అయిపోయింది. యేసుప్రభుని మెచ్చుకోనోడు ఎవడు? ఒక మాట అంటున్నానండి, యేసుప్రభుని మెచ్చుకోనోడు ఎవడన్నాడా? హిందువులు, ముస్లిములు, నాస్తికులు, కమ్యూనిస్టులు, నక్సలైట్లు, తీవ్రవాదులు ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. ఎవరైనా చూడండి, యేసుప్రభు అంటే మహానుభావుడు అండి అంటారు అందరూ. నక్సలైటోడు వాళ్ళ భాషలో యేసు అసలు ఒరిజినల్ విప్లవకారుడు అండి అంటాడు. యేసును మెచ్చుకోవడం ఎవడు లేడు ఈ లోకంలో. కానీ యేసు బోధకు ఎవడన్నా తన బ్రతుకును ట్యూన్ చేసుకుంటున్నాడా? యేసును మెచ్చుకోకముందు ఎట్లాంటి థింకింగ్ ఉందో మెచ్చుకున్నాక అదే థింకింగ్ ఉంది. మెచ్చుకుంటే ఆ దేవుడే వయసు అయిపోయి అబ్బా అని ఉబ్బు తబ్బిబ్బి అయిపోతాడా? నేనే కాను.
ఒక ప్రశ్న అడిగి పంపేమన్నాడు, నువ్వు కొత్తగా కాగోరుచున్నావా? బెతెస్దా కోనేరు దగ్గర ఒకడు ఉన్నాడు. వాని దగ్గరికి యేసయ్య పోయి అడిగాడు, నువ్వు స్వస్థపడ గోరుచున్నావా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నూతన పడ గోరుచున్నారా? మీరు నూతన పడ గోరుచున్నారా? నూతన పరచబడ గోరుతున్నారా? విల్ యూ సే విత్ టోటల్ ఆనెస్టీ, బ్రదర్ వీ వాంట్ టు బికమ్ న్యూ? ఒక్కరని అంటారు, నిజంగా నేను చెప్తున్నా. యూ హ్యావ్ టు చేంజ్ ఆల్ యువర్ వాల్యూస్ టోటల్ న్యూ. నీ విలువలు, నీ జడ్జిమెంట్ విధానం, నువ్వు తీర్పు తీర్చే విధానం, లేఖనమును విరిచే విధానం, లేఖనానికి నిర్వచనం చెప్పే విధానం, జీవిత సంఘటనలకు విలువ కట్టే విధానం, ఏది మంచిది కాదు, ఏది ఘనత, ఏది నీచం, అన్నిటికీ ఐ విల్ గివ్ యూ ఎ న్యూ డెఫినేషన్ స్ట్రిక్ట్లీ ఫ్రమ్ ద బైబిల్. ఇష్టమేనా? ఇంకా కాకపోతే మనం ఇటువంటి కొత్త సంవత్సరం ఆరాధనలు ఎన్ని పెడితే దీనికంటే నాటకం, బూటకం, టైం వేస్ట్ ఇంకోటి లేదు. అంతకంటే క్లబ్లో పోయి కూర్చుని ఉన్నాయం నీకంటే చెప్తాను. ఇంకా వద్దు, టైం వేస్ట్ ఎందుకు? ఈ మతవాన్ని వదిలిపెట్టి బంద్ పెట్టి క్లబ్లలో పోయి పడదాం. యేసులో ఉంటే నిత్యము నూతన మగుచున్న అనుభవం మనకు రావాలి. ఎవరున్నారు చెప్పండి? కోటాను కోట్ల మంది క్రైస్తవులను అడగండి, నీవు నూతన పడగోరుచున్నావా? నో, వీ డోంట్ వాంట్. ఒట్టిగానే కొత్త బట్టలు వేసుకుంటాం, లోపల పైన కొత్త ఉన్న లోపల మాత్రం అంతా ఎంత వేషధారులండి భ్రష్టులు. దొంగల గుహ అయిపోయింది. దొంగల గుహ అంతా చేసి మళ్ళీ వీళ్ళందరూ ఎవరికి వాడే స్వనీతి ఎక్కువ. మేమే పరలోకం పోతుంటాం, వాడు ముఖం పోతాడు. ఇట్లాంటి వాడు పరలోకానికి వెళ్తే పరలోకం కూడా కుకటి పలికట్టు దరిద్రంగా తయారవుతుంది. రానేడు దేవుడు. నేను చెప్తున్నాను, ప్రభు వచ్చినప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. యేసు రాకడ దినము ఆశ్చర్యములతో, విదూరమైన సంగతులతో నింపబడి ఉంటుంది. మంచి మంచి ఇంటర్నేషనల్లీ ఫేమ్డ్ భక్తులు ఆడ అసలు మిస్సింగ్ అడ్రస్ గల్లంత అయిపోతుంది. ఎవడు ఫలానోడు ఏంటంటే వాడు రాలేదు ఇక్కడికి అంటారు దేవదూతలు. నేను ఎప్పుడు ఎన్నోసార్లు మీకు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి స్టేట్మెంట్, వెన్ ఐ గెట్ టు హెవెన్ ఐఎమ్ గోయింగ్ టు సీ 3 వండర్ఫుల్ థింగ్స్, 3 మార్వెలస్ వండర్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ మెనీ పీపుల్ హూమ్ ఐ ఎక్స్పెక్ట్ టు ఫైండ్ దేర్ ఐ విల్ నెవర్ ఫైండ్ దేర్. 3 ఆశ్చర్యాలు పరలోకానికి వెళ్ళినప్పుడు నేను చూస్తానన్నారు స్పర్జన్ గారు. మొట్టమొదటిది ఏంటంటే, అక్కడ గ్యారంటీగా ఉంటారు అనుకున్న మహానాయకులు, బోధకులు ఎందరో అక్కడ ఉండరు. రెండవది, మోస్ట్ పీపుల్ హూమ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ దెమ్ దేర్. వాడు రాడండి, వర్స్ట్ ఫెయిల్ అని అనుకున్నాడు, అక్కడ ఉంటాడు ఒకడు. అరే నువ్వు వచ్చినావేంద్రా? అరే ఇదేం సార్, నువ్వెట్లు వచ్చావు అంటే, మరణ పడక మీద మారు మనసు పొందాను. వాడు ఎప్పుడు పొందాడు మనకేం తెలుసు? దేవుడు కనికర సంపన్నుడు, ఆయన ఇష్టం, క్షమిస్తే నువ్వేడు కాదంటానికి. అక్కడ ఉంటారు గ్యారంటీగా అనుకున్న భక్తులు ఎందరో అక్కడ గల్లంత అయిపోయి ఉండరు. అక్కడ ఉండడు అనుకున్నటువంటి భ్రష్టులు ఎందరో, నా దృష్టికి చెడ్డవారు అనుకున్న వాళ్ళు ఎందరో అక్కడ ఉంటారు. ద థర్డ్ వండర్ ఈజ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి దేర్. 3వ విచిత్రం ఏంటంటే, నేను అక్కడ ఉండడమే గ్రేటెస్ట్ వండర్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇట్స్ గోయింగ్ టు బి ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. యేసు ప్రభు వచ్చినప్పుడు హాయిగా హడావుడిగా చేసి వెతుకుతా ఉంటాం. అరే మా పాదరి గారు వచ్చాడా, మా బిషప్ గారు వచ్చిండా, మా రైట్ రెవరెండ్ వచ్చిండా అంటే కొంతమంది రానే రారు, అక్కడికి ఉండరు. ఏమండి, పెద్ద పెద్ద పేరు మోసం, అందుకే బండ్లు ఓడలు అయిపోతాయి. యేసుప్రభు అదే మాట లేఖనములు ఇంకో లాంగ్వేజ్ లో చెప్పాడు, మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. మన జడ్జిమెంట్ అంతా తారుమారు అయిపోతుంది. ఎందుకంటే ఈ జడ్జిమెంట్ తారుమారు ఎందుకు అవుతుందంటే, మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా బాహ్య రూపముల మీద ఆధారపడి ఉన్నాయి. దేవుని జడ్జిమెంట్ ఏమో హృదయములోని పరిస్థితి మీద ఆధారపడి ఉంది. God's judgment depends upon what the person is really in his heart, what the person really is at the core of his being. తన వ్యక్తిత్వ కేంద్రంలో వాడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుడు జడ్జ్ చేస్తాడు. నేనేమో పై చూపులు బట్టి, డ్రెస్సును బట్టి, వేషం బట్టి, పేరు పక్కన బిరుదును బట్టి నేను జడ్జ్ చేస్తాను.
వాడు ఆకారం బట్టి నా దృష్టికి సెయింట్, లోపల మూర్ఖత్వాన్ని బట్టి దేవుని దృష్టికి వాడు దుష్టుడు. వీడు వద్దు నాకు పనికి మళ్ళీ కూడా నీకోసం రక్తం కాచి చనిపోయేసి నీకు పరిశుద్ధాత్మనిచ్చి ఈ పవిత్ర గ్రంథమునిచ్చి నువ్వు మార్చుకోవాలంటే నువ్వు మార్చుకోవు. తలకాయ ఎప్పుడు పాత తలకాయ పెట్టుకుంటావు. ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ మై కింగ్డమ్. ఆయన కోపం వచ్చిందంటే ఇంకా మన ఎవడు ఆదుకునేవాడు. నేను ఒక మాట చెప్తున్నా, ఇదే మాటను తీసుకొని పోండి, కనబడ్డ ప్రతి క్రైస్తవుని చెప్పండి. కొత్త సంవత్సరం కదా బ్రదర్, మీరు కొత్తగా అవుతారా అడగండి, బద్దలు కొట్టండి. వై హిపోక్రసీ? నేను ఒకటే మాట అంటాను, వెన్ ఐ రియల్లీ క్యాన్ ఫాలో ద గైడెన్స్ ఆఫ్ ద క్లౌడ్ ఆఫ్ ద లార్డ్, ఐ టేర్ ఆఫ్ ఆల్ మై అవుట్వర్డ్ క్రిస్టియన్ లుక్. దేవుడు నడిపించినట్లు కొత్త దాంట్లోకి అడుగు వేయడం నాకు ఇష్టం లేనప్పుడు క్రైస్తవుని వేషం వదిలేసి గుండు కొట్టుకొని బొట్టు పెట్టుకొని పోయి ఎక్కడో క్లబ్లో కూర్చుంటాను. ఎస్, ఐ హ్యావ్ ద గట్స్ టు సే దట్. ఏదన్నా కానీ నేను పాత దాన్ని ఐడలైజ్ చేసి విగ్రహం లాగా చేసేవాడిని కాదు. ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఎ న్యూ మ్యాన్. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, 98లో నన్ను మీరు చూశారు. మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, 98లో నన్ను మీరు చూశారు. నా బోధలు, నా సిద్ధాంతాలు, నా యొక్క ఉద్దేశాలు, నా అభిప్రాయాలు మీకు తెలుసు. 98లో నా బోధలు మీకు తెలుసు, నా సిద్ధాంతాలు మీకు తెలుసు, నా అభిప్రాయాలు మీకు తెలుసు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, 99లో నేను కొత్త అభిప్రాయాలు చెప్తాను అనుకో, మీరు ఎంతమంది నన్ను ఇష్టపడతారు? అరే ఏంద్రయా ఇదేంది బాధుడు మొదలు పెట్టిన మమ్మల్ని కొత్త సంవత్సరం పండగ పూటని పిలిచి లాజర్ లేచిండని చెప్పి పంపించలేవు అని నా మీద విసుక్కోకండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు నిరంతరం నూతన పరచబడాలని బైబిల్లో ఉందా లేదా? మరి నేను నూతన పరచబడాలనే వద్దా? మరి నేను ఇప్పుడు 99లో నేను ఏదైనా కొత్త సంగతులు కొన్ని మాట్లాడతాను అనుకోండి, మీరు ఎంతమందికి నచ్చుతుంది? వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ కదా. వీ డోంట్ వాంట్. అరే ఏందండి పోయిన సంవత్సరం అంతా వేరేగా చెప్పిండి, ఇప్పుడు వేరేగా చెప్పండి అంటే మరి వేరేగా చెప్పేది కొత్తదనం అంటే ఏంటి? మరి నూతనత్వం అంటే ఏంటి? పాత ఏమన్నా చెప్పుకోవడమా? చెప్పరేంటి? నిర్వచించండి. కొత్తగా అంటే అర్థం ఏంటి? వెన్ యూ బికమ్ న్యూ యూ సీజ్ టు బి ద ఓల్డ్ సెల్ఫ్. కొత్తగా మారుట అనగా ఆ పాత స్వరూపం నీలో ఇక కనబడక అంతే కదా. లేకుంటే పాతగానే ఉంటే అది కొత్తగా అంటారు ఎవరైనా? పాత షర్టే వేసుకుంటాం అనుకో, వెనుకకు దిప్పి ఓపెనింగ్ వెనుకకు పెట్టి ఎవరైనా కొత్త షర్ట్ అంటారా? పాతది కొత్త చేసుకున్నా సార్ వెనుకకు దిప్పి. ఇట్స్ నాట్ న్యూ. నిజంగా కొత్త షర్ట్ అంటే వేరే బట్ట కొనుక్కొచ్చి మళ్ళీ కటింగ్ చేసి మళ్ళీ కుట్టింగ్ చేసి వేసుకోవాలి. అవునా? వేసుకున్న తర్వాత మళ్ళీ పాతది నీ ఒంటి మీద కనబడుతుందా? కొంతమంది ఎంత గొప్ప వాళ్ళు అంటే పాత అన్ని తీయకుండా దాని మీద కొత్తగా చేసుకుంటారు. ప్రతి సంవత్సరం పాత దాని మీద కొత్తది, మళ్ళీ ఇంకో సంవత్సరం మళ్ళీ మూడో కొత్తది, మళ్ళీ ఇంకోసారి ఏళ్ళు గడిచే కొద్ది కొత్త అంగులు వస్తున్నాయి. పాత మాత్రం లోపల అట్లనే. వీడు ఒక 10 ఏళ్ళు కొత్త చేసుకుంటాడు, పాతది అట్లే తీస్తలేడు. ఇక 10వ సంవత్సరానికి వాడు పందికొక్కులా కంపు కొడతాడు. పాతవి విసర్జించి క్రొత్తది మనము ధరించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ క్రొత్త సంగతులు మనలో జరిగించేవాడై ఉన్నాడు. యెషయా ప్రవచన గ్రంథము దయచేసి 43వ అధ్యాయం. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ విత్ దట్. 43:18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను జ్ఞాపకము చేసుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. మన దేవుడు ఎటువంటి వాడండి? నూతన క్రియ చేయవాడు.
నూతన క్రియను చేయువాడు మన దేవుడు. నూతన క్రియ చేయడం మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఆయన క్రొత్త సంగతులను తెలియజేయవాడై ఉన్నాడు. 42వ అధ్యాయం 9వ వచనం చూడండి దయచేసి. 42:9. అనుభవించను కదా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నూతన క్రియ చేయువాడు, నూతన సంగతులను తెలియజేయు. ఇప్పుడు నాకు దేవుడు ఒక సంగతి తెలియజేశాడు. మీరు వినండి బాగా. దేవుడు నాకు ఒక సంగతి తెలియజేశాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ కొత్త సంగతి నాకు తెలిసిందంటే అర్థం ఏంటిది? ఈ సంగతి నాకు క్రొత్తది అంటే అర్థం ఏంటి? నిన్న నాకది తెలియదు, మొన్న నాకది తెలియదు. సో వెన్ గాడ్ టీచర్స్ మీ అ న్యూ ట్రూత్ ఫ్రమ్ ద బైబిల్, డెఫినెట్లీ ఐ విల్ చేంజ్ మై పర్స్పెక్టివ్. దేవుడు క్రొత్త సంగతి నాకు తెలియంది దేవుడు చెప్తే తప్పక నా ప్రసంగ ధోరణి కొంత మారొచ్చు. మరి అప్పుడు మీరు వెంటనే నన్ను ఏమనాలి? అరే మారిపోయిందండి ఓఫీర్ గారు భ్రష్ట్ అని. నాతో పరిగెత్తే చాటగాక నువ్వు మళ్ళీ దానికి ఇంకో కుంటి సాక. యు రన్ విత్ మీ. వెన్ ఐ బికమ్ న్యూ, యూ బికమ్ న్యూ. బ్లెస్డ్ ఈస్ ద చర్చ్ విచ్ హ్యాస్ అ పాస్టర్ హూ కెన్ బి కంటిన్యూల్లీ బి రీన్యూడ్. నిత్యము నూతన మగుటకు సమర్థుడైన కాపరి కలిగిన సంఘము ధన్యమైనది. నేను చెప్తున్నాను. విశ్వాసులు ఎందుకు కొత్తగారంటే పాస్టర్ ఎప్పుడు కొత్తగాడు. మీకు ఒక విషయం చెబుతున్నా చూడండి, నేర్పించేవాడు ఎప్పుడు ఒక అనుభవం లోపలనే ఉంటే వెనుకున్నోళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం నడుస్తుందండి, ముందెవరు నడుస్తున్నాడు? మోసే నడుస్తున్నాడు. మోసే కంటే ముందెవరు నడుస్తున్నారంటే మేఘం నడుస్తుంది. మేఘం వెనుక మోసే, మోసే వెనుక 30 లక్షల మంది ఇశ్రాయేలు. మోసే అడుగు ముందుకు పడింది కనుక వీళ్ళు ముందుకు నడుస్తున్నారు. మోసే అక్కడే పీటేసుకొని కూలబడ్డాడు అనుకోండి. మరి వీళ్ళందరూ ఈనాడు క్రైస్తవ విశ్వాసులు ముందడుగు వేయలేకపోతున్నారు. ఎందుకంటే లీడర్లందరూ స్టూల్ వేసుకొని కూర్చున్నారు అక్కడ. మేఘం ఎప్పుడూ వెళ్ళిపోయింది. మేఘం లేదు, కనుసూపు మేరలో లేదు, ఎప్పుడూ వెళ్ళిపోయింది. వాడు సోమరుడై నడవలేక చేతగాక నిర్లక్ష్యపరుడై ఎందుకు వచ్చిందిలే పర్ఫెక్షన్ గిరిఫెక్షన్ ఎవరికి కావాలి, ఏదో నమ్మి బాప్తిసం పొందినాం కదా అనుకోవడం మూర్ఖుడై బండబారిపోయి ఆడ కూర్చున్నాడు రెవరెండ్ గారు. ఎన్నుకున్న వాళ్ళు కూడా అక్కడ ఎక్కడో అక్కడే ఉన్నారు. క్రైస్తవులు నూతన సత్యాలు నేర్చుకోవడం లేదు. ఎందుకు? నేర్పించవలసిన వాడే కొత్త సంగతులు నేర్చుకోవడం లేదు. ఐఎమ్ హ్యాపీ. ఒక మాట చెప్పనా, నేను సేవకు బయలుదేరి ఇప్పుడు 20 సంవత్సరాలుగా వస్తుంది. దేవుడు నాకు ఒక క్రొత్త సంగతి నేర్పని సంవత్సరం లేనే లేదు. ఐ కెన్ టెస్టిఫై విత్ టోటల్ కాన్ఫిడెన్స్. ఇన్ ఈచ్ న్యూ ఇయర్ ఐ హావ్ లెర్న్డ్ సంథింగ్ అన్యూ. ప్రతి కొత్త సంవత్సరంలో నేను ఏదో ఒక కొత్తది నేర్చుకున్నా. 80లో సేవకు నన్ను పిలిచారు. 80వ సంవత్సరంలో 82లో రెండవ రాకడ సత్యం నువ్వు బోధించే తప్పురా అని చెప్పి దేవుడు నాకు నేర్పించాడు. పాతదాన్నే విగ్రహం చేసి పూజించే మూర్ఖున్నైతే యుగాంతం గ్రంథం ఎన్నడూ నేను రాయలేను. పాతది నా అభిప్రాయం ఏంటంటే సంఘము శ్రమల కాలములో ఉండదు, ముందే ఎత్తబడుతుందని నా పాత అభిప్రాయం. దేవుడు బైబిల్లో నుంచి చెప్పాడు, నువ్వు తప్పు చెబుతున్నాను ఆయన, నీ బోధ తప్పు, అది నా సత్యం కాదు. వచనాలు చూడని దేవుడే నాకు ముఖాముఖి మాట్లాడితే తప్పైంది నాయన, చిత్తం ప్రభువా క్షమించని పాతది వదిలేసా, కొత్తది నేర్చుకున్నాను. మరి అదేంది నిన్నటి దాకా ఇట్లా చెప్పిన ఇప్పుడు అట్లా చెప్తున్నావు అంటే మరి కొత్తగా అవుతున్నా నేను. కొత్త కావద్దా? కావాలన్నా వద్దా? చెప్పరేంటండి? కావాలన్నా వద్దా? మరి నేను కొత్తగా అయితే వెనుకున్న వాళ్ళు ఏం కావాలి? దేవుని బిడ్డలారా, 83, 84, 85 ఈ సంవత్సరం 98లో కూడా దేవుడు నాకు ఎన్నో కొత్త సంగతులు నేర్పించాడు. ఎన్నో కొత్త సంగతులు. కొత్తది చెప్పంగానే బెంబేలైపోవద్దు. అరే ఇట్లనా, ఒకప్పుడు ఇట్లా అనుకోలేదు కదా అంటే అనుకోలేదు, ఎన్నో అనుకోలేదు మనం. ఒకప్పుడు యేసు దేవుడు అని కూడా అనుకోలేదు. అరే మొదటి నుంచి అనుకోలే కదా అంటే, చిన్నప్పుడు మనం పాకినాము మోకాళ్ళ మీద, కొంతకాలం అయినాక నిలబడ్డం. రాకుట కంటే నిలబడుట కొత్త, తప్పటడుగులు వేయుట ఇంకొక, తప్పటడుగులు వేసి లపక పని పడుట ఇంకొక అనుభవం.
ఆడు పాకినప్పుడు ఎప్పుడన్నా పడ్డా? పడలేదు. అది పడుట అనుభవం ఎప్పుడు వస్తుంది? నడిచినప్పుడే. పలానా ఆయన పడినట్టు కదా అని అంటే నేనన్నా, మరి నువ్వు ఎప్పుడు పడలేదా అంటే నేను పడలేదు. అంటే నడవలేదు ఏమో, ఇంకా పాకుతున్నావు ఏమని. నడిస్తే తప్పకుండా ఏం చేస్తాడు? ఎప్పుడు వాడు నడుచుడు కాదు, బోర్లో కూడా పడలేదు. ఎప్పుడు ఎల్లకిల పడి ఇంకా అట్లా వాడు ఎట్లా పడతాడా? అదే పడాలంటే కూడా కొంచెం గ్రోత్ ఉండాలండి. అందరూ పడలేరు, అర్థమైందా? అప్పుడే పుట్టి అమ్మ దగ్గర పాలు దగ్గర పడతాడా? పడడు. పడాలంటే కొంచెం ఎదుగుదల. ఆత్మీయంగా బాగా ఎదిగినోడే పడతాడు, కానీ ఎదిగినోడు ఎట్లా పడుతుంది? ఇంకా పాలు తాగేటోడు. పాలు తాగేది అయిపోయి అన్నం ముట్టించినాక నడిచేది నేర్చుకున్నాక అప్పుడు పడేది నేర్చుకుంటాడు. పడ్డాక నేను లేసేది కొత్త అనుభవం. తర్వాత పడేది బాగా పాత పడిపోద్ది. వాళ్ళు పడేది లేచేది అలవాటు అయినాక అసలు పడకుండా పరిగెత్తేది ఇంకో కొత్త అనుభవం. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ వచ్చినాక ఎంత ఉత్సాహం అంటే ఆగదు నుంచి కలిగి పిలిచినా పరిగెత్తుకుంటూ వస్తాడు, నడుచుకుంటూ రాడు. ఏమండి, మామూలుగా రాడు, పరిగెత్తుకుంటాడు. నాకు ఎంత బాగా నడుకొచ్చింది కదా అని సంబరపడతాడు. దేవుని బిడ్డలారా, ఒక నూతన అనుభవం వచ్చిన తర్వాత వాడు నడవాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ప్రాకటం మానేయాలి, అంతే కదా. ప్రాకారంటే తల్లి సంకలోనే వేలాడేది మానేయాలి. తల్లి సంకలోనే ఉండి ఎట్లా పాకుతాడు? తల్లి ఒడిని, తల్లి కవిటిని కొంచెం వదులుకొని వేరే ఇండిపెండెంట్గా పోతేనే వానికి ప్రాకడం వస్తుంది, నడక. కనుక ఆత్మీయ జీవితంలో నిత్య నూతన అనుభవం ఉండాలి. నాకు 98లో కూడా దేవుడు ఎన్నో నేర్పించాడు. మీకు ఒక్క విషయం చెప్పి ముగించేస్తాను నేను. ఇంకా నేను ప్రసంగంలోకి నేను ఇంక ఎంటర్ కాలేదు, కానీ అంతే చాలు. ఒక ప్రశ్న నేను మొదలే చెప్పాను కదా, ఒక ప్రశ్న అడిగి పంపించమన్నాడని. ఐ వాంట్ కంప్లీట్ ద మెసేజ్ నౌ. ఒక మాట అడుగుతున్నాను నేను, ఇంకో విషయం చెప్తున్నాను. దేవుడు నాకు 80వ సంవత్సరం నుండి ఇంతవరకు, 80 కాదు ఇంకా వెనక, నేను సేవకులను గురించి మాట్లాడాను కనుక నా సేవ సంగతి చెప్పాను. బట్ ఈవెన్ యాజ్ అ బిలీవర్ బిఫోర్ ఐ వాజ్ కాల్ టు ద మినిస్ట్రీ, సేవకు రాకముందు కూడా నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి దేవుడు నేర్పిస్తానే ఉన్నాడు. నేర్పించి ఒక అంతస్తుకు నడిపించాడు. అదే సమయంలో దేవుడు నాకు ఇంకో మాట చెప్పాడు ఏంటంటే, కుమారుడా నేను నీకు కొత్త సంగతులు తెలియజేయుచున్నాను, వీటిని ఎవరికీ తెలియజెప్పొద్దు. అది కూడా దేవుడు చెప్తాడు. ఏమండి, దయచేసి మీరు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి. క్షమించండి, ప్రకటన 10వ అధ్యాయము 4వ వచనం. 22లో ముద్ర వేయొద్దని ఉంటుంది, కానీ 10:4 ఏముందంటే, నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయుము, వ్రాయవద్దు అని నాతో చెప్పుట నేను వింటిని. బాగా వినండి, ఇప్పుడు దయచేసి గమనించాలి. 7 ఉరుములు ఏం చేసినాయట? కొన్ని సంగతులు పలికెను, అవి వ్రాయవద్దు అన్నాడు. అంటే అర్థం ఏంటి? యోహానుకు అర్థమైతే ఆ లాంగ్వేజ్ అనేది ఏదో అర్థం. హీ కుడ్ హావ్ రిటన్ ఇఫ్ గాడ్ వాజ్ నాట్ అబ్స్ట్రక్టింగ్ హిమ్. రాయబోచుండగా అని కూడా అన్నాడు కదా, అన్నాడా? ఆయన సింహము గర్జించినట్టు ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. కలం పట్టుకొని చెప్పిన రాయబోదు, అబౌట్ టు రైట్. దట్ మెసేజ్ వాజ్ ఇంటెలిజిబుల్, అర్థమైంది. అరే ఇట్లా అని రాయబోతున్నాడు. రాయదు అన్నాడు. నో డోంట్ రైట్, వాటిని ముద్ర వేయి. దేవుడు ఒక్కోసారి, ఇప్పుడు ఒక మాట అంటున్నాను, మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా. రాయడం అక్కర్లేకపోతే మరి ఆయనకి ఎందుకు వినిపించినట్టు? వినబడకుండానే చేయొచ్చు కదా. ఇంకొక ఇటువంటి ఉదాహరణ చెప్తాను, మనం తీసి చూడక్కర్లేదు. 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఉంటుంది ఈ విషయం.
14 సంవత్సరాల క్రిందట క్రీస్తునందున్న ఒక మనుషుని ఎరుగుదును, అతడు 14 ఏళ్ల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడి దేవుని పరదైసులో ప్రవేశించి మనుషుడు వచింప శక్యము గాని మాటలు వినెను. ఏం మాటలు విన్నాడు? మనుషుడు వచింప శక్యము గాని మాటలు అంటే కొన్ని విన్నాను అన్నాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత నేను అక్కడ కొన్ని విన్నాను అని అంటే ఏ విన్నావో చెప్పు పౌలన్నా అంటే నో నేను చెప్పకూడదు. మనుషుడు వచింపకూడదు కానీ వినొచ్చు. ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత ఎన్నో మర్మములు అవన్నీ విన్నాడు. ఎవరికైనా చెప్తే దేవుడు అని చెప్పనియట్లేదు. నువ్వు చెప్పొద్దు అంటాడు. సేమ్ ఎక్స్పీరియన్స్. 7 ఉరుములు కొన్ని మర్మములు పలికినవి రాయబోతుంటే రాయొద్దన్నా. పౌలు పరదైసుకి వెళ్ళి మర్మములన్నీ విని వచ్చాడు. అది ఇంకొకరికి చెప్పబోతుంటే చెప్పొద్దని నోరు మూశాడు దేవుడు. ఎందుకో తెలుసా? నేను చాలా సంవత్సరాల కింద దేవుణ్ణి అడిగాను, పౌలు ఏమి విన్నాడో మాకందరికీ తెలిస్తే అంత బాగుండు, ఎందుకు చెప్పొద్దన్నావు? దేవుని బిడ్డలారా, ఆ తర్వాత నాకు కూడా కొన్ని అనుభవాలు వచ్చినట్లాగే దేవుడు నన్ను కూడా ఆత్మలో పైకి తీసుకెళ్ళి ఎన్నో మర్మాలు చూపించాడు. చెప్పినప్పుడు మళ్ళీ నా చెవిలో కూడా ఇది ఎవ్వరికి చెప్పొద్దు నువ్వు అని నేను మళ్ళీ దేవుణ్ణి అడిగా. ఒకప్పుడేమేమి అడిగాను? పౌలు మాకు చెప్పకూడనివి పౌలుకు నువ్వెందుకు చెప్పు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నేను ఎవరికి చెప్పకపోతే మరి నాకెందుకు చెప్పినట్టు అంటే దేవుడు నాకు తేటగా చెప్పాడు ఏంటంటే, కుమారుడా, ఈ సంగతులు వారు విని తట్టుకోగలిగినంత మెంటల్ మెచ్యూరిటీ వాళ్ళకి ఇంకా నువ్వు కొంత మానసిక పరిపక్వతకు వచ్చావు కనుక నేను నీకు చెప్పాను. వాడు కూడా అంత పరిపక్వం అయితే వాడిని కూడా మానసిక పరిపక్వ దశ రాలేదు. యేసయ్య ఏమన్నాడు? నేను మీతో చెప్పవలసిన సంగతులు అనేకం ఉన్నాయి కానీ మీరు వాటిని సహింపలేరు. పౌలు కూడా అన్నాడు, నేను మీతో చెప్పవలసిన సంగతులు అనేకం ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు వినుటకు మందులైనందున మీకు విషదపరచుట కష్టం. తర్వాత నాకదే తిప్పలు వచ్చింది. ఐ నో సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ద బైబిల్ బట్ ఐఎమ్ అనేబుల్ టు టీచ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి ఇంకెప్పుడు ఎదిగేది? ఒకవైపు ఏమో యేసు ప్రభు వస్తాడు సిద్ధపడని చెప్తున్నారు. ఇట్లా చెప్పుకొని రేపేనుండో ఒకవేళ లేకపోతే ఇంకా 10 ఏళ్ళకి 20 ఏళ్ళకో మనం బ్రతుకున్నప్పుడు యేసు ప్రభు వచ్చేసేస్తే ఆయన వచ్చేదాకా మనం ఇదే పాట పాడుతూ ఉంటే ఇంకెప్పుడు మనం ఎదిగేది? మనుషులు అనేకమైన విషయాలు నేర్చుకునవలసిన వాటిని నేర్చుకోలేకపోతున్నారు. నేను ఒకే ఒక మాట చెప్పి మీకు ముగించేస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు 98లో కొన్ని కొత్త సంగతులు నేర్పాడని చెప్పాను మీకు. అయితే నేను 97లో విన్నవి కూడా నేను మీకు ఇంకా చెప్పలేదు. 96లో నేర్చుకున్నవి కూడా నేను మీకు ఇంకా చెప్పలేదు. 95లో విన్నవి కూడా నేను మీకు ఇంకా చెప్పలేదు. ఎందుకు తెలుసా? ఏది చెప్పొద్దు అన్నాడు ఆయన, ఇంకా ఎదగలేదు వాళ్ళని. కాబట్టి ఇప్పుడు నేను 80వ సంవత్సరంలో విన్నవి నాకేమో పాతవి చెప్తే మీకేమో కొత్తవి. అర్థమైందా? 90వ సంవత్సరంలో దేవుడు నాకు నేర్పిన మర్మాలు నాకేమో పాత పడిపోయిన ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు చెప్తే మీకు అది కొత్తది. మరి ఎన్ని ప్రత్యక్షతలు పైపోయిన 20 సంవత్సరాల బట్టి ఇంత ఘోర నష్టము సంఘమునకు వాటిల్లడానికి కారణం ఏంటి? దేవుడు ఇవన్నీ వద్దు, చెప్పొద్దు, గోదాములో దాచుకోమని చెప్పింది ఎందుకు అంటే తలకాయ లోపల ఒక మూఢత్వం ఉంది. ఐ విల్ నెవర్ చేంజ్ మై కాన్సెప్ట్. ఇది నేరమేనా కాదా? దేవుని బిడ్డలారా, ఐఎమ్ టచింగ్ ద కోర్ ఆఫ్ ది బీయింగ్. ఐ నాట్? ఇది తప్ప కదా? నేను నా పాత అభిప్రాయములు మార్చుకుంటాను అనే తీర్మానం మనకు ఉండాలా అక్కర్లేదా? క్రొత్తది నేర్చుకున్నప్పుడు పాత దానికి మనము నీళ్ళు వదిలేసేయాలంతే. మళ్ళీ పాత లాంగ్వేజ్ మళ్ళీ పాత పోదండి. యుగాంతం బుక్ అంతా చదివి బ్రదర్ చాలా బాగున్నది, దేవునికి స్తోత్రం, వాట్ ఏ వండర్ఫుల్ బుక్ అండి, వెళ్ళిపోయి మళ్ళీ కలుద్దాం సార్, ప్రభు రాకుండా ఆలస్యం అయితే ఎల్లుండి కలుద్దాం అంటారు.
యుగాంతం బుక్లో నేను చెప్పింది ఏంటిది? ఇవాళ రేపు ఎల్లుండి లోపల ప్రభు రాదే. ముందు అబద్ధ క్రీస్తు రావాలి, 3.5 ఏళ్ళు వాడు పరిపాలించాలి, తర్వాతనే కడబూర ధ్వనించినప్పుడు 6 బూరలు ఊదినప్పుడు ఉండాలి, 7వ బూర ఊదినప్పుడు వెళ్ళాలి, ఆఖరి బూర కడబూర. అదంతా చాలా గొప్ప మర్మం అంట, చాలా బాగుందంట. ఏ భక్తుడు రాయని గ్రంథం ఎంత మర్మం రాశారండి. వాట్ ఎ వండర్ఫుల్ బుక్. దేవుడు పంపిన ఇక ఏమేమో నన్ను డబ్బా కొట్టి మొలగ చెట్టు ఎక్కించేశాడు. అంత అయినాక పోయేటప్పుడు అంటాడు ప్రభు రాకడ ఆలస్యమై ఎల్లుండి కలుస్తున్నాడు. ఇది బాగుందని మెచ్చుకొని కూడా మళ్ళీ ప్రభు రాకడని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన? రేపేను లోపల అంటే మరి ఏం నేర్చుకున్నాడు? అందరూ బహుత్ బడా శైతాన్ బయట. How dare you don't change your opinions after reading a real scriptural revelation? How dare you? అంటున్నా నేను. I speak like a dictator when it comes to reformation. నేను సంస్కరణ గురించి మాట్లాడితే ఖచ్చితంగా నేను హిట్లర్ ముత్తాతలాగా మాట్లాడు. అరే మన ధమాకుందా లేదా? దేవుని వాక్యంలో సత్యం అన్న తర్వాత మళ్ళీ ఓల్డ్ డాక్టర్ని మాట్లాడతావు, బుద్ధి లేదు అంటాం. వాక్యం సత్యం అదంతా రైట్ అని చెప్పినాక మళ్ళీ పాత అభిప్రాయం మాట్లాడేది తప్పేనా కాదా నాకు చెప్పండి. ఎంతమంది రెవరెండ్లు ఈ తప్పు చేస్తున్నారు. తలకాయ అంతా పిచ్చి తలకాయలండి. దే డోంట్ హ్యావ్ సీరియస్ థింకింగ్. అసలు సీరియస్నెస్సే లేదు. దేవుడు ఇలాగ చెప్తున్నాడు కదా, నేను పాతది మాట్లాడకూడదు అనేది లేనే. దేవుని బిడ్డలారా ఒకటే చెప్తాను, మీరు ముందుకు నడిస్తే నడవండి, లేకుంటే లేదు. నేనైతే ముందుకు వెళ్ళిపోతా. 98 కంటే 99లో కొత్త మనిషినే, 2000 సంవత్సరాలు ఇంకా కొత్త మనిషినే. ఇఫ్ యు రన్ విత్ మీ ఇన్ టు ద న్యూనెస్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ విత్ ఈచ్ ఇయర్, నాతో పాటు కొత్త వేదాంతం, కొత్త సిద్ధాంతం, కొత్త తత్వం లోనికి ఎల్లప్పుడు నూతన ప్రత్యక్షతల్లోకి మీరు పరిగెత్తగలిగితే దీవించబడతాడు. లేకపోతే మీ గురించి నేనైతే దేవుని లెక్క చెప్పేదేమి ఉండదు. మీ గురించి మీరే లెక్క చెప్పుకుంటారు. ఆఖరి మాట ఒక్కటి మాత్రం చెప్పి ముగించేస్తాను. ఈయన కొత్తది అంటాడు. మరి యూదా భక్తుడు అన్నాడు కదా, నానా విధమైన కొత్త బోధల చేత త్రిప్పబడుకుమని హెబ్రీ పత్రికలో కూడా పౌలు అన్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ప్రాచీనమైన ఆ బోధ కొరకు పోరాడమని చెప్పారు. పాత బోధ కొరకు మనం పోరాడాలనా, లేకుంటే కొత్తది అంగీకరించాలనా అనే ప్రశ్న రావచ్చు. నేను ఒక విషయం చెప్తున్నా వినండి. మౌలికమైన పునాది సిద్ధాంత విషయాలలో క్రొత్తది ఎవడూ ప్రతిపాదించడానికి వీలు. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాదులు వేసి తిని వేయబడింది తప్ప వేరొక పునాది ఎవడు వేయటానికి. ఫౌండేషన్ ఎవడు కొత్తది వేయొద్దు. పౌలు ఏదైతే చెప్పాడో అంతే, మళ్ళీ దాంట్లో కొత్తది లేదు. కొన్నేమో పాతవే ఉండాలి పౌలు కాలం నాటి, కొన్నేమో కొత్తవి రావాలి. నేను మీకు విషయం చెప్తున్నా, కొత్తది కావడానికి ఇంప్రూవ్మెంట్ అనేది వీలుండే ఏరియాస్ ఉంటాయి. బాగా వినండి. ఇంప్రూవ్మెంట్, అభివృద్ధి అనేది సాధ్యమయ్యే ఫీల్డ్ వేరు, సాధ్యం కానటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు చెప్తున్నా వినండి. ఒకప్పుడు చేయితో కలుపుకొని తిన్నాం. ఈ రోజుల్లో ఫోర్కులు స్పూన్లు పెట్టి తినే రోజులు వచ్చాయి. ఇది కొత్తదే. అంత మాత్రాన నేను కొత్తగా అవుతానని చెప్పి పాతకాలంలో నేను నోట్లో నుంచి తిన్నా, ఇప్పుడు చెవులో నుంచి తింటానంటాను వీలు. నువ్వు ఎంత కొత్తదైనా కూడా ఎప్పుడు మూతిలో నుంచే. జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఇక్కడ నుంచి తిందామంటే కుదరదు సార్. నువ్వు ఈ వేరే కొన్ని విషయాలలో ఇంప్రూవ్మెంట్ అనేది నువ్వు కొత్తగా చేయాలంటే దాంట్లో కూడా ఒక కామన్ సెన్స్ అనేది. కొత్త షర్ట్, కొత్త ప్యాంట్ నేను వేసుకోవచ్చు, కానీ కొత్తగా చేద్దాం ఎప్పుడు చేయందని షర్ట్ ఏమో కాళ్ళకు, ప్యాంట్ ఏమో చేతులకు వేసుకుంటే అది వీలవుతుందా? కాదు. దేని ప్లేస్లో అదే. అర్థమైంది? కనుక కొన్నేమో బేసిక్ థింగ్స్ కెన్ నెవర్ చేంజ్, బట్ అడ్వాన్స్డ్ థింకింగ్ మస్ట్ చేంజ్. మౌలిక విషయాలు తప్పక మారాలి. ఇప్పుడు చూడండి ఒక మాట, ఒకప్పుడేమో సున్నంతో, గచ్చుతో, ఇటుకలతో ఇల్లు కట్టారు.
అంతకంటే ముందు మట్టి గోడలు కట్టారు, సున్నం కచ్చి ఇప్పుడు సిమెంట్ వచ్చింది. రేపు ఇంకేం వస్తుందో తెలియదు. ఈ ప్లాస్టిక్ గోడలే వచ్చేసినాయి ఈ రోజుల్లో. అప్పటికప్పుడు అసెంబ్లీ 5 రోజుల్లో 5 నిమిషాల్లో ఒక రోజులో గోడలన్నీ వేరే చోట పూత పోసి అవి పట్టుకొచ్చి అప్పటికప్పుడు అసెంబ్లీ 5 నిమిషాల్లో ఒక రోజులో గోడలన్నీ వేరే చోట పూత పోసి అవి పట్టుకొచ్చి అప్పటికప్పుడు అసెంబ్లీ చేస్తే 1 డే లోపల ఇల్లు కట్టేశారు. జరిగినాయి. అయితే ప్రియులారా, ఏది చేసినా నిమ్రోదు కాలం, కయ్యూను కాలం నుంచి ఇప్పటిదాకా ముందు పునాది వేసే ఇల్లు కట్టాలి, కానీ ఇల్లు కట్టినాక మీద పునాది వేసేందుకు వీలు లేదు. ఉందా? కొన్ని మార్చడానికి వీలు లేని విషయాలు ఉంటాయి, కొన్ని ఏమో మారకపోతే కుదరని విషయాలు. కనుక ఆత్మీయ జీవిత విషయాలు ఏవి పాతవే పట్టుకు వేళ్లాడాలో, ఏ విషయంలో మనం నూతనము కాగలమో, కామన్ సెన్స్ ఉన్న లీడర్ మనకు దొరికేది కూడా అవసరమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమైందా? కనుక లెట్ us చేంజ్. మనం ఎప్పుడు కొత్త వాళ్ళం అవుదామండి. 98 గడిచిపోయింది, ఇది కొత్త సంవత్సరం అంటున్నాం. నీవు కొత్తగా అయితే తప్ప ఈ సంవత్సరం కొత్తదేమీ కాదు. దేవుడు నిన్ను నూతన పరచును గాక, దేవుడు నీకు సహాయం చేయను. ప్రార్థన చేసుకుందాం. తరలు వంచండి. నన్ను సరైనటువంటి పట్టాల మీద నా బండి నడిపించిన ఆయన, ఏదో దారి తప్పినటువంటి గొర్రెలాగా ఉండకూడదు నాయన. గురి వద్దకు నడిచి ముక్కుసూటిగా దీక్షతో ఏకాగ్రతతో నడిచిపోయే అర్థవంతమైన బ్రతుకు నాకు 99 దయచేయి అని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, నీకు మహిమ, నీకు స్తోత్రం, నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కొత్త సంవత్సర ఆరాధన కూటములో మీరు మమ్మల్ని దర్శించి ఈ దినమున ప్రభువా మమ్మల్ని ప్రత్యేకముగా నీ సన్నిధిలో మీరు మండించినందుకు నీకు స్తోత్రములు. మనసులలో కరడుగట్టుకున్న మూఢత, మూర్ఖత్వము, మార్చుకోవడానికి ఇష్టం లేనటువంటి అవిధేయత నిన్నెంత బాధిస్తున్నదో మాకు అర్థమవుతున్నది తండ్రి. ఇంకా అర్థము కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అర్థమవునట్లు కృప చేయండి. కొత్తది అడాప్ట్ చేసుకోలేక, పాతదాన్ని వదులుకోలేక, కొత్తదనమును ఏవగించుకునే మూఢతను బట్టి సంస్కరణ ఆగిపోతుంది, రిఫర్మేషన్ ఆటంకపరచబడుతుందని మీరు చెప్పినారు కనుక నీకే స్తోత్రాలు. ఈ సందేశము సార్వత్రిక సంఘ కన్యక చెవులలో పలుమార్లు మారుమ్రోగ చేయండి ప్రభువా. సార్వత్రిక సంఘ కన్యక యొక్క గుండెలలో ఈ యొక్క ధ్వనిని దిక్కులు పిక్కటిల్లేలాగా, దద్దరిల్లేలాగా మీరు మారుమ్రోగ చేయండి. Let the universal church, the bride of Christ, hear this message of Father, that unwillingness to become new is the main hindrance to reformation. ప్రభువా, నీ సంఘమును దర్శించండి, నీ మాటను ప్రభువా మీరు ఫలింప చేయండి. వెళ్ళుచుండగా నూతన సంవత్సర శుభములతో మమ్మల్ని పంపించండి. వచ్చే సంవత్సరం అంతా మేము ప్రభువా ఆరోగ్యవంతులమై, పరిశుద్ధులమై, ప్రార్థనా పరులమై, ఆధ్యాత్మిక పోరాటములో జయశాలులమై, క్రీస్తును పోలిన మాదిరికర వ్యక్తులమై, నీ యొక్క మహిమ తెచ్చే పరిమళ వాసనగా, అన్నిటికంటే మించి నిత్య నూతనులముగా రాగల సంవత్సరం అందు బ్రతుకుటకు సహాయము చేయమని యేసు పుణ్య నామమున వేడుచున్నాము తండ్రి.